మొత్తానికి టీచర్ల బదిలీ విషయంలో అయితే వెనక్కి తగ్గేలా లేదు. త్వరలోనే 46,000 మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ అంటూ తేల్చెప్పేశారు. అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల బదిలీ అయితే కార్యక్రమం జరుగుతుంది. 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాలట. ఈ ఒక్క కోటాలోనే 46,000 మంది టీచర్లు ఇప్పుడు బదిలీ కాబోతున్నారు. వీరు కాకుండా రిక్వెస్ట్ విధానంలో ఎంతమంది బదిలీ అవుతారు అనేది కూడా త్వరలో తెలుస్తుంది. 2 ఏళ్లు దాటిన వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. బదిలీ కోసం 43,033 మంది స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోగా వీరిలో 23,113 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. అలాగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 42,248 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుమారు 23,000 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీలు కలిపి 46,113 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారు. మరో 39,000 మంది రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ అనంతరం వీరిలో ఎంతమంది బదిలీ అవుతారు అనేది తెలుస్తుంది. మొత్తానికి త్వరలోనే ఓవరాల్గా 46,000 మంది దగ్గర టీచర్లు అయితే బదిలీ కాపోతున్నారు. ఇందులో కొంతమంది వాళ్ళు పెట్టుకున్న బదిలీలు, కొంతమంది 2 ఏళ్ల తర్వాత రిక్వెస్ట్ బదిలీలు, తప్పనిసరి బదిలీలు. ఓవరాల్గా చూసుకుని 46,000 మంది బదిలీల విషయంలో అయితే వెనక్కి తగ్గేలా లేరు. ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే. ఏం జరుగుతుంది చూద్దాం.